హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీను జెస్వి క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో నేను నా శారీ కలెక్షన్ మరియు వర్క్ బ్లౌజెస్వి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను నా ఎంగేజ్మెంట్ శారీతో స్టార్ట్ చేస్తున్నాను. ఇదైతే ఇక్కత్ శారీ అంటారు కదా, ఇక్కత్ పట్టు. సో శారీ అంతా ఇలా ఉంటుంది. బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది దీనికి. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి. అండ్ సో శారీ ఇది, అండ్ దీనికి బ్లౌజ్. సో ఇలా ఉంటుంది బ్లౌజు. ఇది నేను స్టోన్ వర్క్ చేయించుకున్నాను. ఇది నెక్స్ట్ వచ్చేసి నా నలుగు శారీ ఇది. సో ఇది ఒక లైట్ వెయిట్ పట్టు శారీ. సో ఇలా ఉంటుంది శారీ అంతా, బుట్టాలు వస్తాయి. సో ఇలా ఉంటుంది. అండ్ దీనికి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది. దీనికి చాలా లైట్ వెయిట్లో ఉండాలని చెప్పి బ్లౌజ్కి వర్క్ ఇలా చేయించుకున్నాను. అండ్ ఇది ఓన్లీ థ్రెడ్ వర్క్ అనమాట. కొంచెం మనకి స్ప్రింగ్ వర్క్ అండ్ ముడి కుట్టు అంటారు కదా, అది వస్తుంది. సో నెక్స్ట్ అయితే నా పెళ్ళి శారీ ఇది. ఇది కూడా నేను చాలా లైట్ వెయిట్లో తీసుకున్నాను, అంటే మనం ఎక్కువ మొయ్యాలనేసి. సో ఇదైతే గోల్డ్ టిష్యూ లైట్ వెయిట్ శారీ. ఇది పట్టు శారీ. పర్టికులర్గా మ్యారేజ్కి గోల్డ్ టిష్యూలో వేసుకోవాలని పర్టికులర్గా ఇంక ఇదే చూస్ చేసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి ఇంకా పెళ్ళి బ్లౌజ్ కాబట్టి కొంచెం హెవీగా ఇలా స్టోన్ వర్క్ చేయించుకున్నాను. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇదైతే కొంచెం హెవీగానే ఉంటుంది, బట్ అకేషన్ని బట్టి ఇంకా చేయించుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఒక లైట్ వెయిట్ జూట్ శారీ. సో ఈ కాంబినేషన్ బాగుందని తీసుకున్నాను. అండ్ దీనికి ఏదన్నా మనము చిన్న పార్టీస్కి అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ లైట్ వెయిట్ ఇది. అండ్ ఈవెన్ ఇది టీనేజర్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు ఏదన్నా కాలేజ్ ఫంక్షన్స్కి వాటికి. అండ్ ఇది కూడా నేను ఎక్కువ హెవీగా లేకుండా ఇలా ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను. సో ఇలాంటి వాటికి మనం బోట్ నెక్ పెట్టి ఇలా పెట్టుకుంటే ఇంకా లుక్ వస్తుంది. హై నెక్ బ్లౌజెస్ ఇలా పార్టీ వేర్ వాటికి బాగుంటాయి. అండ్ దీనికి పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది, మొత్తం సిల్వర్ వస్తుంది. సో ఇప్పుడు కుచ్చుళ్ళు కూడా మనము ఇలా రెడీమేడ్ దొరుకుతాయి, ఇలా వేసుకుంటే ఇంకా లుక్ ఉంటుంది శారీకి. ఇది 1 లేయర్ వేసుకునే వాళ్ళకి ఇంకా చాలా లుక్ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి కంచిపట్టు శారీ. ఇది కొద్దిగా హెవీగానే ఉంటుంది ఈ శారీ అయితే. సో ఇది మొత్తం పింక్. ఇది బ్రొకెట్ డిజైన్ అంటారు కదా, అలా వస్తుంది ఇది. బ్లౌజ్ మాత్రం నేను ఇలా హెవీగా స్టోన్ వర్క్ చేయించుకున్నాను. అండ్ హ్యాండ్స్కి వచ్చి ఇలాగా బ్యాక్ మొత్తం ఇలా ఫుల్ వర్క్ చేయించుకున్నాను. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. సో ఇది వచ్చి పళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ వెయిట్ టిష్యూ, సిల్వర్ కూడా కాదు, ఇది కాపర్ కలర్ వస్తుంది. అండ్ ఇదంతా ప్లెయిన్ కాబట్టి అంటే దీనికి పళ్ళు అలా ఏమి ఉండదు, మొత్తం రన్నింగే వస్తుంది. సో దీనికి నేను కాంట్రాస్ట్గా ఇలా బ్లౌజ్ ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో ఇది కూడా బోట్ నెక్ బ్లౌజ్ అండ్ విత్ మిర్రర్స్ అనమాట. ఇలా వస్తుంది బ్లౌజు. సో బ్లౌజ్ వచ్చేసి ఇలాంటివి మనం ఏదన్నా చిన్న బర్త్డే పార్టీస్కి వాటికి చాలా సూట్ అవుతుంది. అండ్ లైట్ వెయిట్ కాబట్టి ఎక్కువసేపు క్యారీ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక జార్జెట్ శారీ.
అండ్ దీనికి ఇలా మనకి బార్డర్ కూడా వచ్చింది. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి కంప్లీట్ ఇట్లా బార్డర్ వస్తుంది, డబల్ బార్డర్ ఇచ్చారు. ఇది లేస్ టైప్ అంటారు కదా, అలా లేస్ జస్ట్ జాయిన్ చేశారు. ఇది కూడా లైట్ వెయిటే, బట్ శారీ వెయిట్ అంతా ఈ బార్డర్ వల్లే ఉంటుంది. ఇవైతే టీనేజర్స్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. అంటే ఇన్ కేసు లావుగా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి చూస్ చేసుకుంటే మనకి షేప్ అంతా కూడా నీట్గా ఉంటుంది. అండ్ దీనికి నేను కాంట్రాస్ట్గా ఉండాలని చెప్పి ఇలా క్లాత్ తీసుకొని సెపరేట్గా ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. సో ఇదేమి ఎంబ్రాయిడరీ ఏం చేయించుకోలేదు, అలాగే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇదైతే ఒక నెట్ శారీ. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ దీనికి ఇలా ఆపోజిట్ మెరూన్. సో శారీ అంతా కూడా మనకి ఇలా కుందన్ వర్క్ అంతా వచ్చి ఉంటుంది. ఈ హాఫ్ వరకే వర్క్ వస్తుంది. ఇదంతా కొంచెం థ్రెడ్ వర్క్, కుందన్ వర్క్ లాగా ఉంటుంది. అండ్ దీనికి కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. అండ్ దీనికి పళ్ళు అయితే కొంచెం ఫుల్గా డిజైన్ వస్తుంది. సో పళ్ళు అయితే ఇలా హెవీగా వస్తుంది. ఇవి కూడా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, టీనేజర్స్కి పర్ఫెక్ట్గా ఉంటాయి ఏదన్నా అకేషన్స్కి. సో లైట్ వెయిట్, అంటే మనం క్యారీ చేయొచ్చు ఈజీగా. సో దీనికి నేను ఇలా క్లాత్ తీసి బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. మొత్తం మిర్రర్స్ లాగా వస్తుంది. ఇది నేనేం ఎంబ్రాయిడరీ చేయించలేదు. అంటే శారీ అంతా హెవీగా ఉందని చెప్పి బ్లౌజ్ కొద్దిగా సింపుల్గానే ఉంచేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్ పట్టు శారీ. సో ఇది శారీ అంతా మంచి ఎల్లో కలర్ వస్తుంది. ఎల్లోకి బ్లూ అండ్ పింక్ కాంబినేషను. సో శారీ అంతా ఇలా ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది శారీలో బ్లౌజే. అండ్ దీనికి నేను ఈ శారీలో ఉండే కలర్స్ అన్నీ ఇలా బ్లౌజ్లో రావాలని ఇట్లా మిర్రర్ వర్క్ చేయించుకున్నాను. మల్టీ కలర్ ఈ శారీలో ఉండే కలర్స్ అన్నీ వచ్చేలాగా. సో ఎల్లో కాబట్టి చాలా బ్రైట్గా ఉంటుంది. థ్రెడ్ అండ్ మిర్రర్ కాబట్టి మనకి బ్లౌజ్ కూడా ఎక్కువ వెయిట్ లేకుండా ఉంటుంది. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో దీనికి పళ్ళు వచ్చేసి ఇలా మనకి మొత్తం మల్టీ కలర్ లాగా వస్తుంది. ఎల్లో, పింక్, బ్లూ అంతా కూడా. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బెనారస్ జార్జెట్. ఇది కొద్దిగా హెవీగా ఉంటుంది, బట్ ఇది కట్టుకుంటే అంత వెయిట్ అనిపించదు అండ్ చాలా రిచ్గా ఉంటుంది. అండ్ దీనికి కింద ఇలా బార్డర్ వచ్చింది. ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ శారీ. అంటే హాఫ్ శారీ అంతా ఇలా ఉంటుంది కుచ్చుళ్ళ దగ్గర, దాని తర్వాత నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఇలా వస్తుంది శారీ. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది శారీ అంతా మనకి హెవీగా ఇలా బుటా వచ్చింది కాబట్టి నేను బ్లౌజ్ని పెద్దగా హైలైట్ చేయలేదు, జస్ట్ ప్యాచ్ వర్క్ చేయించుకున్నాను. సో బ్లౌజ్కి వచ్చి ఇలా చేయించుకున్నాను బ్యాక్ సైడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక నెట్ శారీ. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇది పార్టీస్కి చాలా బాగుంటుంది. మెయిన్ ఈ ఎల్లో అనేది చాలా బ్రైట్ లుక్ ఉంటుంది, లెమన్ ఎల్లో. అండ్ ఇది శారీ అంతా ఇలా ఉంటుంది, దీనికి ఇలా బార్డర్ ఇచ్చారు. అండ్ దీనికి స్పెషల్గా నేను బ్లౌజ్ అయితే ఏం డిజైన్ చేయించుకోలేదు, ఈ శారీలో వచ్చిన బ్లౌజే ఇది. సో దీనికే మనకి సెల్ఫ్గా వర్క్ ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చారు అండ్ హ్యాండ్స్కి ఇలా ఉంది. సో కాంట్రాస్ట్ కాబట్టి నేను ఎక్కువ హైలైట్ చేయలేదు దీన్ని. పళ్ళు అని అలా ఏం సెపరేట్గా లేదు, జస్ట్ ఇలా మొత్తం లేస్తో ఎండ్ చేశారు. ఇలా మనకి శారీ అంతా ప్లెయిన్గా ఉంది కదా, సో ఈ బార్డర్ అనేది చాలా హైలైట్ అయ్యింది. ఈ శారీకి అయితే ఈ బార్డరే హైలైట్ ఇక్కడ.
సో అందుకే నేను ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను, ఇంకా స్పెషల్గా ఏది ఎంబ్రాయిడరీ అలా ఏం చేయించకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లెనిన్ శారీస్. సో ఇవి కూడా శారీ అయితే వెయిట్ ఉంటుంది కానీ మనము కట్టుకున్నప్పుడు అంత వెయిట్ అనిపించదు. జనరల్గా లెనిన్ చూసి అందరూ శారీ చాలా వెయిట్ ఉందంటారు, కానీ కట్టుకున్నప్పుడు మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇదైతే నాకు ఇలా బుటాస్ వచ్చాయి. సో పింక్ బార్డర్, నేను దీనికి బ్లౌజు ఇలా పింక్ స్టిచ్ చేయించుకున్నాను. అండ్ దీనికి ఎందుకు హెవీ అని చెప్పేసి జస్ట్ ఇలా ఎంబ్రాయిడరీ, మెషిన్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను. చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది. మనకి కొన్ని శారీస్కి ఎంబ్రాయిడరీ అనేది చాలా లుక్ వస్తుంది. సో నేను ఈ ఎంబ్రాయిడరీ కూడా శారీలో ఉండే ఆరెంజ్ వచ్చేలాగా ఈ రోజ్ ఫ్లవర్స్ వేయించుకున్నాను. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇలా పింక్ వస్తుంది. అందుకే ఇంకా బ్లౌజ్ కూడా నేను ఈ శారీలోది కాకుండా బ్లౌజ్ సెపరేట్గా క్లాత్ తీసుకొని దానికి ఎంబ్రాయిడరీ చేయించాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి లెనిన్ బ్లౌజెస్ అనేది శారీలో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే అది పిగిలిపోవడం అలా ఉంటుంది. సో బెటర్ అది అవాయిడ్ చేసి మనము వేరే ఏదన్నా రా సిల్క్ కానీ అలాంటివి ఏదన్నా ట్రై చేస్తే బెటరు. సో నేను ఇదే బ్లౌజు ఇంకో లెనిన్ శారీకి కూడా సెట్ చేసుకోవాలనుకొని ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను, రెండిటికి పనికొస్తుందని. ఇదైతే లెనిన్ శారీ అండ్ దీనికి జస్ట్ కింద ఆరెంజ్ పైన పింక్ బార్డర్ వస్తుంది. అండ్ పళ్ళు వచ్చి ఇలా 2 ఆరెంజ్ పింక్ కాంబినేషన్లో వస్తుంది. సో బ్లాక్ అంటే నాకు ఇష్టం, పైగా బ్లాక్ అనేది ఎలాంటి శారీ అయినా చాలా రిచ్గా హైలైట్ అవుతుంది. సో ఈ రెండిటికి పనికొచ్చేలాగా ఈ కాంట్రాస్ట్గా పింక్ సెట్ అవుతుందని చెప్పేసి సో ఇలా శారీ అంతా బ్లాక్ వచ్చింది కాబట్టి ఈ పింక్ బ్లౌజ్ వేసినప్పుడు చాలా హైలైట్ అవుతుంది. లో ఉన్న కలర్స్ తోటే థ్రెడ్ వర్క్ చేయించుకున్నాను. బార్డర్ కలర్స్ తోటే మనకి ఈ థ్రెడ్ వర్క్ వచ్చింది కాబట్టి ఇది వేసినప్పుడు కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బెనారస్ జార్జెట్. ఇది వెయిట్ ఉందనుకుంటారు కానీ అంత కట్టుకున్నప్పుడు మనకి అంత వెయిట్ అనిపించదు. సో జనరల్గా మనకి బెనారస్లో జరీ అనేది 2 రకాలుగా వస్తుంది. ఇదైతే యాంటిక్ జరీ అంటారు దీన్ని, అంటే కొంచెం కాపర్ కలర్లో ఉంటుంది జరీ. అండ్ దీనికి నేను వచ్చేసి ఇలా స్ప్రింగ్ వర్క్తో వర్క్ చేయించుకున్నాను. అండ్ జనరల్గా బెనారస్ జార్జెట్ బ్లౌజెస్కి మనకి క్లాత్ ఉండదు అనుకుంటారు. ఇన్ కేస్ కొంచెం కాస్ట్లీ శారీ అయితే మనం దాని మీద వర్క్ చేసుకున్నా కూడా అది నిలుస్తుంది. సో నేనైతే ఇది శారీలో వచ్చిన బ్లౌజే, దాని మీద ఇలాగా స్ప్రింగ్ వర్క్ చేయించుకున్నాను. సో బ్లౌజ్ అయితే ఇలా ఉంది. ఇదైతే వెయిట్ ఎక్కువ లేదు, చూడ్డానికి అలా హెవీగా ఉందేమో కానీ చాలా లైట్ వెయిట్ ఉంది. ఇలాంటి జార్జెట్ బ్లౌజెస్కి ఇంకా లుక్ ఉండాలి అని అంటే మనం బ్లౌజెస్కి కప్స్ పెట్టుకుంటే ఇంకా మనకి లుక్ ఉంటుంది. అలా పల్చగా పడకుండా మనకి స్టిఫ్నెస్ కోసం ఇలాగా ఏదన్నా కప్స్ పెట్టించుకోండి ఈ పర్టికులర్లీ జార్జెట్ బ్లౌజెస్ వరకు. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి సో దీనికి నాకు మెయిన్ పళ్ళు నచ్చే తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది. ఇది చాలా రిచ్ లుక్ వస్తుంది. కాస్ట్ కొంచెం ఎక్కువే, కాకపోతే ఇవేంటంటే మెయిన్లీ 25+ వాళ్ళకి చాలా లుక్ ఉంటాయి. అండ్ లావుగా ఉన్న వాళ్ళకు కూడా ఇవి బాగుండవేమో అని అస్సలు అనుకోవద్దు, చాలా బాగుంటాయి ఇవి. అండ్ పార్టీస్కి కానీ రిసెప్షన్స్కి అలాంటి పెద్ద గ్రాండ్ పార్టీస్కి కూడా చాలా లుక్ వస్తాయి. అండ్ వీటికి ఇలా హెవీగా కాకపోయినా లైట్గా ఏదన్నా వర్క్ చేసుకొని వేసుకుంటే మంచి లుక్ ఉంటాయి శారీస్. నెక్స్ట్ అయితే ఇది ఒక లైట్ వెయిట్ పట్టు శారీ. ఇది నేను మెయిన్ కలర్ నచ్చి తీసుకున్నాను.
సో శారీ వచ్చేసి మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా బుట్టా వస్తుంది. ఇది చెప్పాలంటే సీ గ్రీన్ అంటారు కదా, ఆ కలర్కి సిల్వర్ బార్డర్ వచ్చింది. సో నాకు ఈ కాంబినేషన్ బాగా నచ్చి వెరైటీగా అనిపించి తీసుకున్నాను. అండ్ దీనికి వచ్చి నేను సిల్వర్ బార్డర్ ఉంది అని చెప్పేసి పర్టికులర్గా ఇలా పర్ల్ వర్క్ అయితే మ్యాచ్ అవుతుందని ఇలా చేయించుకున్నాను. పర్ల్స్ అండ్ స్టోన్ వర్క్తో బ్లౌజ్ ఇలా డిజైన్ చేసుకున్నాను. సో ఇలా ఉంటుంది. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది. ఎవరన్నా సింగిల్ ఫ్రిల్ వేసుకోవాలన్నా కూడా చాలా లుక్ ఉంటుంది. అండ్ లైట్ వెయిట్, ఏదన్నా పెళ్ళిళ్ళకి వాటికి చాలా బాగా సూట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కుప్పడం శారీ. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ నాకు చాలా ఫేవరెట్ కలర్ ఇది, లెమన్ ఎల్లో కలర్. దీనికి కూడా సిల్వర్ కలర్ బుట్టా వస్తుంది అండ్ సిల్వర్ కలర్ బార్డర్ అనేది పెద్ద హైలైట్ అవ్వలేదు, కానీ శారీ చాలా హైలైట్ ఉంటుంది. జస్ట్ మనకి బార్డర్లో ఇలా సిల్వర్ జరీ వచ్చి జస్ట్ ఒక లైన్ వస్తుంది పింక్, కానీ వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది. నేను దీనికి బ్లౌజు పెద్దగా హెవీగా చేయించుకోలేదు, ఇలా ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను. మనకి ఇలాంటి ఎంబ్రాయిడరీస్ కూడా కొన్ని శారీస్కి చాలా సూట్ అవుతాయి. సో నేను ఈ శారీ కలర్ వచ్చేలాగా కాంట్రాస్ట్ పింక్ మీద ఈ కలర్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను. సో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇలా జనరల్గా ఈ కుప్పడం శారీస్ అనేవి పెద్దవాళ్ళు అంటే 40+ వాళ్ళకే బాగుంటాయి అనుకుంటారు. ఇవి టీనేజర్స్కి కానీ 30+ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి, పైగా లైట్ వెయిట్. ఇదైతే నాకు చాలా ఇష్టమైన శారీ. అంటే మోస్ట్లీ సింగిల్ ఫ్రిల్ వేయాలనుకున్న వాళ్ళకి బ్లౌజెస్ కూడా మీరు ఇలా బోట్ నెక్ పెట్టి హై నెక్ పెట్టి కుట్టించుకుంటే మనకి ఇంకా రిచ్ లుక్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ శారీ. ఇది ఒక నెట్ శారీ. ఇది హాఫ్ అండ్ హాఫ్, అంటే శారీలో యాష్కి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది పార్టీస్కి ముఖ్యంగా చాలా హైలైట్ అవుతుంది. అండ్ సో నేను బ్లౌజ్ అయితే ఈ సెపరేట్గా ఇలా వర్క్ అయితే చేయించుకున్నాను. ఇది శారీలో ఇచ్చిన బ్లౌజే, బట్ వాళ్ళు హ్యాండ్స్కి ఇలా వర్క్ అంతా ఇచ్చారు. సో నాకు అలా వద్దని నేను ఇలా మిర్రర్ వర్క్ చేయించుకున్నాను. ఇది కొంచెం పెద్ద మిర్రర్స్ ఉంటాయి. సింగిల్ లేయర్ వేస్తే శారీ అనేది చాలా హైలైట్ అవుతుంది. సో ఇలా ఉంటుంది. సో లాస్ట్ శారీ ఇది జార్జెట్ శారీ. ఇది కూడా చాలా హైలైట్ ఉంటుందండి శారీ. దీనికి మొత్తం ఇలా బార్డర్ వస్తుంది, జస్ట్ లేస్ బార్డర్ లాగా. ఇది శారీ అంతా లైట్ వెయిట్, జస్ట్ ఓన్లీ ఈ బార్డర్ వల్ల మనకి హెవీగా అనిపిస్తుంది. అండ్ మొత్తం శారీ అంతా ఇలా చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. సో ఇవి కూడా మనకి టీనేజర్స్కి 30+ వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అంటే చిన్న చిన్న పార్టీస్, బర్త్డే పార్టీస్కి వాటికి చాలా బాగుంటాయి. అండ్ నాకు ఈ శారీలో 2 బ్లౌజెస్ ఇచ్చారు. దీనికి శారీలో ఇచ్చిన బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. ఇలా సన్న ఇట్లా బుట్టాలాగా బ్రొకేట్ డిజైన్ వస్తుంది, సెల్ఫ్ బ్రొకేట్ డిజైన్. అండ్ దీంతో పాటు ఇంకొక బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్, అంటే ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్ ఇచ్చారు. ఇలా ఉంటుంది అది. సో ఏదైనా వేసుకోవచ్చు, 2 బాగుంటాయి. ఈవెన్ ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. శారీ అంతా ప్లెయిన్గా ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది బార్డర్ వల్ల శారీ ఇంకా ఎలివేట్ అవుతుంది. ఇలాంటప్పుడు మనము ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇంకా హైలైట్ అవుతుంది. ఇది చిన్న చిన్న పార్టీస్కి చాలా యాప్ట్గా ఉంటాయి. ముఖ్యంగా టీనేజర్స్కి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, కాలేజ్లో ఫంక్షన్స్కి చాలా కంఫర్ట్గా క్యారీ చేయొచ్చు ఇలాంటివి. జనరల్గా మనము ఏ శారీకి ఎలాంటి బ్లౌజ్ చూస్ చేసుకోవాలి అని అనుకుంటాము,
సపోజ్ ఇప్పుడు ఈ శారీ చూస్తే నాది ఇది శారీ అంతా ప్లెయిన్గా ఉంది. సో బ్లౌజ్ నేను హైలైట్ చేయాలని చెప్పి ఇలా వర్క్ బ్లౌజ్ వేసుకున్నాను. సో మనకి శారీ డల్గా ఉన్నప్పుడు మనము బ్లౌజ్ని ఎక్కువ హైలైట్ చేసుకోవాలి. శారీ అంతా కూడా మనకి హెవీగా వర్క్ ఉన్నప్పుడు బ్లౌజ్కి మనము అంత గ్రాండ్గా వర్క్ అన్నీ చేయించాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ని సింపుల్గా ఉంచేస్తే సరిపోతుంది. టీనేజర్స్కి కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చిన్న చిన్న పార్టీస్కి 30+ వాళ్ళకి మనకి ఇలాంటి షిఫాన్ కానీ ఈ జార్జెట్ బెనారస్ శారీస్ కూడా చాలా లుక్ ఉంటాయి. ఇవి ఇలా ప్లెయిన్గా ఉన్నాయి అని అనుకోకండి, దీనికి మంచిగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇవే చాలా హైలైట్ అవుతాయి. అండ్ పార్టీస్కి ఏదైనా రిసెప్షన్స్కి కానీ చాలా సూట్ అవుతాయి ఇవి. అదండి మరి ఇవాళ వీడియోలో నేను నా శారీస్ని వర్క్ బ్లౌజెస్ని ఎవరికైనా హెల్ప్ అవుతుందని ఒక ఐడియా కోసం షేర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. స్టే హెల్దీ, స్టే సేఫ్. థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది ఇది. ఒక నిమిషం, నేను ఎక్కువ వెయిట్ ఇదే డిజైన్ వస్తుంది, ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. నాయన ఇదే కదా లాస్ట్ శారీ. అది కూడా బ్లౌజెస్ని షేర్ చేశాను.